జీవితంలో అందరికీ నచ్చినట్లు బతకాలనుకుంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాలి. కాదంటారా? ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లడం మానేసి ఎవరి జీవితాలు వాళ్ళే అందమైన కథలా మలుచుకోండి. అర్థమైందనుకుంటా. 7 తరాలు కోసం ఎంత సంపాదించినా ఏ లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు, 3వ తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు ఎక్కడుంది నీ విలువ అంటారా? బురదలో ఉన్నావని తామరను ఎగతాళి చేస్తే, బురదలో ఉన్న తామర స్వచ్ఛంగా ఉన్నాను నవ్విందట. మల్లెపండు మనిషి మనసును చూసి, నీకు లాకర్లో ఎంత బంగారం, వెండి గ్లాసులు ఎన్ని ఉన్నా దాహం వేసినప్పుడు మట్టి గ్లాసుతో అయినా మంచినీళ్ళు దొరికితే చాలు, అవే అమృతం. ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు ఈ డబ్బు. కాదంటారు? డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతేగాని కొమ్ములు రాకూడదు. గుర్తుంచుకోండి. ఒకసారి నువ్వు అబద్ధం చెప్పావని తెలిసాక ఎన్ని నిజాలు చెప్పినా ఎవరూ నమ్మరు. అలాగే నువ్వు నటిస్తున్నావని తెలిసాక ఎంత నిజాయితీగా ఉన్నా నమ్మరు. కాదంటారు? పూర్వకాలంలో మనిషి వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాడు. ఈ రోజుల్లో మనిషి వెనకాల ఉన్న పైసాను చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడు గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. కాదంటారా? జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తించుకో. ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు తయారవుతాయి. 1,00,000 చెట్లు బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అర్థమైందనుకుంటా.